This conference will now be recorded. ఓకే. మీకు ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ చేశారు కదా! ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు సిస్టమ్‌లోకి లాగిన్ అవ్వాలంటే ప్రెస్ కంట్రోల్ ప్లస్ వీఎం క్లిక్ చేసి మీరు ఇక్కడ సెండ్ కంట్రోల్ ప్లస్ ఆల్ ప్లస్ డిలీట్ ప్రెస్ చేస్తారు. ఇక్కడ మీరు అడ్మినిస్ట్రేటర్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వకూడదు. ఇక్కడ ఈ బటన్ ఉంది కదా స్విచ్ యూజర్, ఈ ఐకాన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు ఎస్ఐడి ఏడిఎం మీరు ఏ ఎస్ఐడి ఇచ్చారో దాంతో ఇంకొక అకౌంట్ ఉంటుంది. ఈ అకౌంట్‌లోకి మీరు లాగిన్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ పాస్వర్డ్ వచ్చి మీ మాస్టర్ పాస్వర్డ్ ఇవ్వాలి. మీరు ఇన్‌స్టాలేషన్ టైంలో ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ మాస్టర్ పాస్వర్డ్ వచ్చి basis.123 అంతే. నా మాస్టర్ పాస్వర్డ్ ఇన్‌స్టాలేషన్ టైంలో నేను ఇచ్చిన మాస్టర్ పాస్వర్డ్ basis.123. కీబోర్డ్లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయొచ్చు లేదా మౌస్తో ఈ యారోని సబ్మిట్ క్లిక్ చేయొచ్చు. స్టార్ట్ అండ్ స్టాప్. ఎస్ఏపి సిస్టమ్ని స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలి. సో ఎస్ఏపి సిస్టమ్ని స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఈ ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ యూజ్ చేసుకుని స్టార్ట్ అండ్ స్టాప్ చేస్తాం. ఆపరేటింగ్ సిస్టమ్ లోకి లాగిన్ అవగానే వెంటనే స్టార్ట్ చేయకూడదు, వెయిట్ చేయాలి. కొన్ని సర్వీసెస్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఒక 2 మినిట్స్, ఒక 1 మినిట్ 2 మినిట్స్ వెయిట్ చేయాలి. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోనే మీకు ఆ ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ ఉంటుంది డెస్క్టాప్ మీద. అది ఇన్స్టాలేషన్ టైంలోనే క్రియేట్ అవుతుంది, మీరు క్రియేట్ చేయరు. ఇన్స్టాలేషన్ టైంలో ఆ ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ క్రియేట్ అవుతుంది. దాన్ని యూజ్ చేసుకుని మీరు ఎస్ఏపి సిస్టమ్ని స్టార్ట్ అండ్ స్టాప్ చేస్తారు. ఓకే. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ ఉండదు. ఓకే. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోనే ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని మీరు స్టార్ట్ అండ్ స్టాప్ చేస్తారు. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ ఉండదు. మీరు సిస్టంలోకి కనెక్ట్ అవ్వాలంటే ఎస్ఏపి సిస్టమ్ని సపరేట్గా స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలి. స్టార్ట్ చేయకుండా మీరు సిస్టంలోకి కనెక్ట్ అవ్వలేరు. ముందు స్టార్ట్ చేయాలి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేశాక మీరు సిస్టంలోకి కనెక్ట్ అవ్వాలంటే ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ యూజ్ చేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఎస్ఏపి సిస్టమ్ని స్టార్ట్ చేయాలి. As an SAP system administrator, you should be familiar with the process of starting the SAP system. It is the basis prerequisite for being able to work with the SAP system. యాజ్ పర్ ఎస్ఏపి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా మీకు ఎస్ఏపి సిస్టమ్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి తెలిసి ఉండాలి. అలాగే రీస్టార్ట్ కూడా ఎలా చేయాలని తెలిసి ఉండాలి. సో ఎస్ఐడి ఏడిఎం అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. ఇఫ్ ద సిస్టమ్ హ్యాస్ అన్ ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, దిస్ ఇన్స్టాన్స్ ఇస్ స్టార్టెడ్ ఫస్ట్. మీ సిస్టంలో ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఉంటే ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ ద ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇస్ స్టార్టెడ్ టుగెదర్ విత్ ఆల్ అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సెస్. సో మీ సిస్టంలో ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఉంటే ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది, తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది. ది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అండ్ ది ఆల్ at the AAS instance requires a running database. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లేదా అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని మీరు స్టార్ట్ చేయాలంటే ముందే డేటాబేస్ స్టార్ట్ అయిపోయి ఉండాలి. ఇఫ్ ద డేటాబేస్ హ్యాస్ నాట్ బీన్ స్టార్టెడ్, దిస్ విల్ బి డన్ బిఫోర్ స్టార్టింగ్ ద ప్రైమరీ అప్లికేషన్ అండ్ అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఒకవేళ డేటాబేస్ ఇన్స్టాన్స్ కానీ స్టార్ట్ చేయకపోతే ముందు డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలి. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లేదా అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని మీరు స్టార్ట్ చేసే ముందు. But only if the database is installed on the same host as the PS and AS instances. ఒకవేళ మీరు ఆ డేటాబేస్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కానీ ఒకే సిస్టంలో కానీ ఉందంటే, ఒకే సిస్టంలో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ డేటాబేస్ ఉందంటే డేటాబేస్ని సపరేట్గా స్టార్ట్ అండ్ స్టాప్ చేయవలేదు మీరు. ఓకే. ఎందుకంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఆర్ అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ని మీరు స్టార్ట్ చేసేటప్పుడు దాంతో పాటు డేటాబేస్ ఇన్స్టాన్స్ కూడా స్టార్ట్ అయిపోద్ది. అదే డేటాబేస్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో ఉండి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో ఉన్నప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలంటే ముందు డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేసి తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలి.
ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ సిస్టంలో ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఉంది, ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. సో అదే సిస్టంలో డేటాబేస్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉందంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలి. తర్వాత దాంతో పాటు డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయిపోద్ది. లేదు డేటాబేస్ ఇన్స్టాన్స్ సపరేట్ ఉండి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ సపరేట్ ఉంటే ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేశాక డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలి. డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేశాక ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలి. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయడానికి డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టాప్ లో ఉన్న ప్రాబ్లం లేదు, స్టార్ట్ అయిపోద్ది ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్. అర్థమైందా పాయింట్? మళ్ళీ ఏమైనా రిపీట్ చేయాలా? క్లియర్ గా అర్థమైందా? హలో హలో ఓకే అండి, క్లియర్ వినయ్ గారు, అర్థమైంది పాయింట్ ఇది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఒకే సిస్టమ్, ఇది ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్. దీన్ని డబల్ క్లిక్ చేస్తాము, ఎస్ క్లిక్ చేయాలి, దీన్ని మ్యాచ్ చేయాలి, దీన్ని మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఎస్ఏపి సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మన సిస్టమ్ చూపిస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఎర్రర్ ఇక్కడ ఉన్నప్పుడు స్టార్ట్ చేయకూడదు. అలాగే అన్ని ఇన్స్టాన్సెస్ ఇక్కడ చూపిలేదు, అన్ని ఇన్స్టాన్సెస్ చూపిలేదు. ప్లస్ ఇలాగ ఎర్రర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేయకూడదు, అలాగే ఉండండి, ఇట్లాగ వచ్చేస్తుంది. సో ఇప్పుడు అన్ని ఇన్స్టాన్సెస్ చూపిస్తుంది. ఈ బ్లూగా ఉండేది డేటాబేస్ ఇన్స్టాన్స్, ఇది ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, ఇది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. నేను ఇది ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, ఇది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని ఎలా చెప్పగలిగినానంటే ఇన్స్టాన్స్ నంబర్ ద్వారా. సో ఇన్స్టాన్స్ నంబర్ ఏ ఇన్స్టాన్స్ ఏది అని మనం ఐడెంటిఫై చేయగలం, దానికోసమే ఇన్స్టాన్స్ నంబర్ అనేది. సో ఈ గ్రే కలర్ ఉంది కదా, సిస్టమ్ గ్రే కలర్ ఉంది, ఇన్స్టాన్సెస్ గ్రే కలర్ ఉంది. గ్రే కలర్ ఏమని ఇండికేట్ చేస్తుంది అంటే స్టాప్ అని అర్థం. స్టార్ట్ చేసినప్పుడు గ్రే నుంచి ఎల్లోకి వస్తుంది, ఎల్లో అంతే స్టార్టింగ్, ఎల్లో నుంచి గ్రీన్కి వస్తుంది, గ్రీన్ అంతే స్టార్ట్ అయిందని అర్థం. ఇప్పుడు ఇక్కడ డేటాబేస్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంది. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైతే ముందు ఇప్పుడు ఏ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది? స్టార్ట్ చేయగానే సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ అండి. దాని తర్వాత ప్రైమరీ సర్వీస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. డేటాబేస్ ఇన్స్టాన్స్ ని సెపరేట్ గా స్టార్ట్ చేయాలా? అవసరం లేదండి, ఇవి మూడు కలిసినప్పుడు. ఓకే. డేటాబేస్ ఇన్స్టాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది డేటాబేస్ ఇన్స్టాన్స్? ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ తోటి స్టార్ట్ అవుతుంది. అది కరెక్ట్. ఇలాగ మీరు క్విక్ గా ఉన్నారంటే సబ్జెక్ట్ నీట్ గా అర్థమవుతుంది. ఓకే, సో ఇది కరెక్ట్. సో ఇప్పుడు చూడండి, సిస్టమ్ ఎలా స్టార్ట్ చేయాలంటే మన ఎస్ఐడి రైట్ క్లిక్ ఇచ్చి ఆల్ టాస్క్ స్టార్ట్ క్లిక్ చేయాలి, ఓకే క్లిక్ చేయాలి. మనం ఎస్ఐడి ఏడిఎం అకౌంట్ లో ఉన్నాం. ఎస్ఐడి ఏడిఎం అకౌంట్ అంటే అక్కడ మనం మాస్టర్ పాస్వర్డ్ ఇవ్వాలి. మాస్టర్ పాస్వర్డ్ వచ్చి basis.123, ఓకే క్లిక్ చేయాలి. సో ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది. చూడండి ఎల్లోకి వచ్చింది. ఎల్లోలో ఇక్కడ చూడండి ఈ రెండు స్టార్ట్ అయిపోయి, ఇది ఏం చేస్తుంది అంటే ఎన్క్యూ సర్వర్ ఈ రెండింటిని స్టార్ట్ చేసి ఇది స్టార్ట్ అవుద్ది. ఎల్లో నుంచి గ్రీన్ కి వస్తుంది. చూడండి గ్రీన్ కి వచ్చింది, అన్ని రన్నింగ్. ఇప్పుడు ఇది స్టార్టింగ్ లో ఉంది. చూడండి ఎక్కడ కూడా చూడండి, ఇది గమనించండి, ఇది స్టార్ట్ అయ్యి ఇది ఏం చేస్తుంది అంటే ఈ రెండింటిని ఇక్కడున్న వర్క్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇవన్నీ న్యూ ఉన్నాయి కదా, ఇవన్నీ నో ఉంటాయి, ఇవన్నీ ఎస్కి రావాలి. చూడండి నో ఉన్నాయి, అన్ని ఎస్కి రావాలి. ఇవన్నీ న్యూ నుంచి వెయిట్ కి రావాలి. స్టేటస్ ఇవన్నీ వెయిట్ కు ఉండాలి. ఫస్ట్ న్యూ ఉంటాయి, స్టార్ట్ అవుతున్నప్పుడు న్యూ ఉంటాయి, ఇవన్నీ నో ఉంటాయి. స్టార్ట్ కండిషన్ అన్ని ఎస్ లో ఉండాలి, స్టేటస్ అన్ని వెయిట్ లోకి రావాలి. అలాగే ఈ డిస్పాచర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ బ్యాకెండ్ లో ఐజిఎస్ వాచ్డాగ్ డిస్పాచర్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయ్యే ముందు డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయ్యి ఇక్కడ డిస్పాచర్ ఐజిఎస్ వాచ్డాగ్ స్టార్ట్ అవుతుంది. ఐజిఎస్ వాచ్డాగ్ స్టార్ట్ అయితే కామ్ ఉంటుంది. ఈ డిస్పాచర్ ఏం చేస్తుంది అంటే గేట్వేని, ఐసిఎం ని, ఇక్కడ ఉన్న వర్క్ ప్రాసెస్ అన్నిటిని స్టార్ట్ చేసి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిపోయింది చూడండి, అన్ని వెయిట్ కి వచ్చేసింది. చూడండి ఈ స్టార్ట్ కండిషన్ అన్ని ఎస్కి వచ్చేసాయి. చూడండి సో ఇప్పుడు చూడండి ఇవన్నీ రన్నింగ్ వచ్చేసాయి. సో ఫైనల్ గా లాస్ట్ డిస్పాచర్ స్టార్ట్ అవుద్ది. యాక్చువల్ గా ఫస్ట్ ఎస్ఏపి కంట్రోల్ అనే ఫైల్ ఉంటుంది కెర్నల్ లో. కెర్నల్ ఎక్కడ ఉంటుంది అంటే మీరు ఏ డ్రైవ్ ఇన్స్టాల్ చేశారు, డి డ్రైవ్ లో యుఎస్ఆర్ ఫోల్డరు, ఎస్ఏపి ఫోల్డరు, ఎస్ఐడి ఫోల్డరు, ఎస్ఐఎస్, ఈఎక్సి ఫోల్డర్, యూసి అంతే యూనికోడ్, NTIDM64. ఇక్కడ ఎస్ఏపి కంట్రోల్ ఫైల్ ఉంటుంది.
ఈ ఫైల్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో బ్యాక్ ఎండ్ లో ఆ ఫైల్ చేంజ్ చేస్తుందంటే డిస్పాచర్ ని ఐజిఎస్ వాచ్డాగ్ ని స్టార్ట్ చేస్తుంది. ఐజిఎస్ వాచ్డాగ్ ఏం చేస్తుందంటే స్టార్ట్ అయిపోయి కామ్గా ఉంటుంది. ఈ డిస్పాచర్ ఏం చేస్తుందంటే అది స్టార్ట్ అవుతూ దాంతో పాటు నా గేట్వేని ఐసిఎం ని ఇక్కడ ఉన్న వర్క్ ప్రాసెస్ అన్నిటిని స్టార్ట్ చేసి స్టార్ట్ అవుతుంది. ఫైనల్ గా డిస్పాచర్ స్టార్ట్ అవుతుంది. మొత్తం సిస్టమ్ అంతా డిస్పాచర్ స్టార్ట్ అయ్యాక ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అయిపోయినట్టు. ఓకే, అర్థమైందా క్లియర్ గా స్టార్ట్ ఎలా చేయాలి సిస్టమ్ వైడ్ గా? ఓకే అండి, అర్థమైంది. సో ఫస్ట్ ఇక్కడ మీకు 3 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. డేటాబేస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఉంది. సో ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ సిస్టమ్ స్టార్ట్ చేయగానే. ఎందుకంటే ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లో ఎన్క్యూ సర్వర్ ఉంది. ఎన్క్యూ సర్వర్ ఎక్కడ ఉంటే ముందు ఆ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయ్యాక ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ తో పాటు డేటాబేస్ ఇన్స్టాన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ డేటాబేస్ ఇన్స్టాన్స్ ఒకే సిస్టమ్ లో ఉంది కాబట్టి. అదే ఇప్పుడు ముందు ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఒక సిస్టమ్ లో ఉండి, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఒక సిస్టమ్ లో ఉండి, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒక సిస్టమ్ లో ఉన్నప్పుడు ముందు డేటాబేస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేస్తాం. డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయడానికి ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేస్తాం. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయడానికి డేటాబేస్ స్టాప్ లో ఉన్న ప్రాబ్లం లేదు. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయిపోద్ది. దానికి డేటాబేస్ తో సంబంధం లేదు. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ కి డేటాబేస్ తో సంబంధం లేకుండా సపరేట్ గా స్టార్ట్ అండ్ స్టాప్ అవుద్ది ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్. తర్వాత మీరు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలంటే ముందు డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే సపరేట్ సిస్టమ్ లో ఉంది కాబట్టి. అదే రెండు కలిపి ఒకే సిస్టమ్ లో ఉన్నప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేసేటప్పుడు దాంతో పాటు డేటాబేస్ ఇన్స్టాన్స్ కూడా స్టార్ట్ అయిపోద్ది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ఐజిఎస్ వాచ్డాగ్ డిస్పాచర్ ఫస్ట్ స్టార్ట్ అవుద్ది. ఐజిఎస్ వాచ్డాగ్ కామ్ ఉంటుంది స్టార్ట్ అయ్యి, డిస్పాచర్ మాత్రం అది స్టార్ట్ అవుతుంది. దాంతో పాటు అక్కడ ఆ ఇన్స్టాన్స్ లో ఉన్న గేట్వేని ఐసిఎం ని ఆ వర్క్ ప్రాసెస్ అన్నిటిని స్టార్ట్ చేశాకే డిస్పాచర్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయినట్టు. స్టాప్ అనేది రివర్స్ స్టార్ట్ లో ఆ వర్క్ ప్రాసెస్ అన్ని వెయిట్ కండిషన్ కి రావాలి. స్టార్ట్ కండిషన్ అన్ని ఎస్ లో ఉండాలి. అన్ని వెయిట్ లో కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు సిస్టమ్ స్టాప్ అనేది రివర్స్ ఆర్డర్ ఏంటంటే స్టాప్ అనేది ముందు ఏది స్టార్ట్ అయిందో అది ముందు ఏది స్టార్ట్ అయిందో అది లాస్ట్ స్టాప్ అవుద్ది. అంతే. ఇప్పుడు నా సిస్టమ్ లో డేటాబేస్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంది. ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయ్యి తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టాప్ చేసేటప్పుడు ముందు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టాప్ అయ్యి తర్వాత ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టాప్ అవుద్ది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టాప్ అయ్యేటప్పుడు డేటాబేస్ ఇన్స్టాన్స్ కూడా స్టాప్ అయిపోద్ది. రైట్ క్లిక్ ఇచ్చి ఆల్ టాస్క్ స్టాప్. ఓకే, సేమ్ మళ్ళీ ఇక్కడ గ్రీన్ నుంచి ఎల్లోకి వచ్చి ఎల్లో నుంచి గ్రేకి వచ్చేస్తే స్టాప్ అని అర్థం. స్టాపింగ్ చేసేటప్పుడు ఎల్లో ఏంటంటే స్టాప్ అవుతుందని అర్థం. ఐజిఎస్ వాచ్డాగ్ స్టాప్ అయిపోయింది చూడండి. ఇక్కడ చూడండి వర్క్ ప్రాసెస్ అన్ని డౌన్కి వచ్చేస్తాయి. ఈ స్టార్ట్ కండిషన్ అన్ని నోకి వచ్చేసాయి. స్టార్ట్ కండిషన్ అన్ని నో. ఈ స్టేటస్ అంతా వర్క్ ప్రాసెస్ అన్ని డౌన్. ఇక్కడ చూడండి స్టాప్ అయిపోయింది. ఇంకా చూపిదు స్టాప్ అయిపోయింది. గ్రే కలర్ ఏం చెప్పద్ది సిస్టమ్ స్టాప్ అయిందని. సో గ్రీన్ నుంచి ఎల్లోకి వచ్చి గ్రీన్ నుంచి ఎల్లోకి వస్తుంది. ఎల్లో అంతే స్టాపింగ్ అవుతూ ఉందని. ఎల్లో నుంచి గ్రేకి వచ్చేస్తుంది. గ్రే అంతే స్టాప్ అయిపోయింది. చూడండి ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ తర్వాత స్టాప్ అయిపోయింది. సో ఇది స్టాప్ అయ్యాక ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టాప్ అయిపోయింది. ఇప్పుడు క్లోజ్ చేసేయాలి. సేవ్ కన్సోల్ సెట్టింగ్స్ టు ఎస్ఏపి ఎంఎన్సి. ఇక్కడ మనం సేవ్ చేసే సెట్టింగ్స్ ఏం లేవు. అందువల్ల ఇక్కడ ఎప్పుడు మీరు క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడ నోవే క్లిక్ చేయాలి. సో ఈ విధంగా ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ యూజ్ చేసుకుని విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మనం ఎస్ఏపి సిస్టమ్ని స్టార్ట్ అండ్ స్టాప్ చేయగలం సిస్టమ్ వైడ్గా. ఇప్పుడు మనం సిస్టమ్ వైడ్గానే స్టార్ట్ అండ్ స్టాప్ చేసాము ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ యూజ్ చేసుకుని విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో. క్లియరా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చా? ఈ పాయింట్ క్లియరా ఇక్కడ వరకు? క్లియర్ అండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ యూజ్ చేసుకుని సిస్టమ్ని స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్ వైడ్గా చూసాం, ఇన్స్టాన్స్ వైడ్గా చూడలేదు. ఇప్పుడు ఇన్స్టాన్స్ వైడ్గా ఎలా స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలి చూద్దాం.
SAP మేనేజ్మెంట్ కన్సోల్ డబుల్ క్లిక్ చేయాలి, క్లిక్ చేయాలి, మ్యాజ్ SAP సిస్టమ్ని ఎక్స్పాండ్ చేయాలి, SID ఎక్స్పాండ్ చేయాలి. సో ఇలాగ ఎర్రర్ ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకుని రిఫ్రెష్ క్లిక్ చేయవచ్చు, అలాగే వెయిట్ చేసినా ఇలాగ వచ్చేస్తుంది. ఇలాగ అన్ని ఇన్స్టాన్సెస్ చూపించినప్పుడే స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇన్స్టాన్స్ వైడ్ గా కూడా మనం స్టార్ట్ చేయవచ్చు, ఇన్స్టాన్స్ వైడ్ గా కూడా మనం స్టార్ట్ చేయవచ్చు, సిస్టమ్ వైడ్ గానే కాకుండా. సో మీ సైడ్ మ్యూట్ చేసుకోండి, డౌట్ ఉన్నప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇన్స్టాన్స్ వైడ్ గా మనం స్టార్ట్ చేయాలి. ఇన్స్టాన్స్ వైడ్ గా స్టార్ట్ చేయాలన్నప్పుడు ఏ ఇన్స్టాన్స్ ని మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి? అక్కడ డేటాబేస్ ఇన్స్టాన్స్ ఉంది, ACS ఇన్స్టాన్స్ ఉంది, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంది. ముందు ఏ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి? ACS ఇన్స్టాన్స్ అండి. స్టార్ట్ చేయాలండి. ముందు ACS ఇన్స్టాన్స్ ని మనం స్టార్ట్ చేయాలి. 1 minute. సో ఇప్పుడు ముందు ACS ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. ఇన్స్టాన్స్ అని రైట్ క్లిక్ ఇచ్చి ఆల్ టాస్క్ స్టార్ట్, మాస్టర్ పాస్వర్డ్ ఇవ్వాలి, basis.123. ఓకే, సో గ్రే నుంచి ఎల్లోకి వచ్చి ఎల్లో నుంచి గ్రీన్కి వచ్చి స్టార్ట్ అయిపోద్ది. ఎల్లో ముందు మెసేజ్ సర్వర్ స్టార్ట్ అయిపోద్ది, దాని తర్వాత వెబ్ డిస్పాచర్ స్టార్ట్ అయ్యి తర్వాత ఇది స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ రైట్ క్లిక్ ఇచ్చి ఆల్ టాస్క్ స్టార్ట్. స్టార్ట్ అయిపోయింది. సో నేను ఇక్కడ చూడండి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేశాను, డేటాబేస్ ఇన్స్టాన్స్ ని మనం ఇప్పుడు స్టార్ట్ చేయలేదు. ముందు ACS ఇన్స్టాన్స్ స్టార్ట్ చేసాం, తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేసాం. డేటాబేస్ ఇన్స్టాన్స్ ని మనం స్టార్ట్ చేయలేదు. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేసే టైంలో డేటాబేస్ ఇన్స్టాన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టాప్, సేమ్ రివర్స్ ప్రాసెస్. స్టాప్ ఏంటి? ముందు ఏ ఇన్స్టాన్స్ స్టాప్ చేయాలి? ముందు మనం ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టాప్ చేసి తర్వాత ACS ఇన్స్టాన్స్ ని స్టాప్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రైమరీ రైట్ క్లిక్ ఇచ్చి ఆల్ టాస్క్ స్టాప్. ఓకే, అది గ్రీన్ నుంచి ఎల్లోకి వచ్చి ఎల్లో నుంచి గ్రేకి వచ్చేస్తుంది. సో స్టాప్ అయిపోయింది. ఇక్కడ డేటాబేస్ కూడా స్టాప్ అయింది. చూడండి ఇప్పుడు డేటాబేస్ ప్రైమరీ స్టాప్ లో ఉంది, ఆ రెండు స్టాప్ లోన ACS ఇన్స్టెన్స్ రన్నింగ్ లో ఉంది. అంటే డేటాబేస్ కి సంబంధం లేదు ACS ఇన్స్టెన్స్ కి. ACS ఇన్స్టెన్స్ ని మనం సపరేట్ గా స్టార్ట్ అండ్ స్టాప్ చేసుకోవచ్చు. ACS ఇన్స్టెన్స్ స్టార్ట్ చేయడానికి డేటాబేస్ ఇన్స్టెన్స్ స్టార్ట్ లో ఉండాల్సిన అవసరమే లేదు. సో ఇప్పుడు ACS ఇన్స్టెన్స్ రైట్ క్లిక్ ఇచ్చి ఆల్ టాస్క్ స్టాప్. ఓకే, సో క్లోజ్.
నో. సో ఇప్పుడు మన సిస్టంలో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్, డేటాబేస్ ఇన్స్టెన్స్ ఉంది. అలాగే ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ కూడా ఉంది అనుకోండి. ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్, డేటాబేస్ ఇన్స్టెన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్, 4 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి ఆ సిస్టంలో. ముందు ఏ స్టార్ట్ చేయాలంటే ఏఎస్సిఎస్ ఇన్స్టెన్సే స్టార్ట్ చేయాలి. 4 ఇన్స్టెన్సెస్ ఉన్నా ముందు మీరు స్టార్ట్ చేస్తే ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టెన్సే స్టార్ట్ అవుద్ది. ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టెన్సే స్టార్ట్ చేయాలి. దాని తర్వాత మీరు ప్రైమరీ ఆర్ ఎడిషనల్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చు, అది మీ ఇష్టము. అంతే, ముందు ఎడిషనల్ స్టార్ట్ చేసి తర్వాత ప్రైమరీ స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా ముందు ప్రైమరీ స్టార్ట్ చేసి తర్వాత ఎడిషనల్ స్టార్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ప్రైమరీ ఆర్ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ రెండిట్లో ఏదో ఒక ఇన్స్టెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు దాంతో పాటు డేటాబేస్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అయిపోద్ది. స్టాప్ రివర్స్ ప్రాసెస్, ముందు ప్రైమరీ ఆర్ ఎడిషనల్ స్టాప్ అవుద్ది, దాని తర్వాత ఆ రెండు స్టాప్ అయ్యాక ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ స్టాప్ అవుద్ది. అదే మీ సిస్టంలో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్, డేటాబేస్ ఇన్స్టెన్స్, ఈఆర్ఎస్ ఇన్స్టెన్స్ ఉందంటే ముందు ఈఆర్ఎస్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అవుద్ది. ఈఆర్ఎస్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అయ్యాక ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అవుద్ది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు దాంతో పాటు డేటాబేస్ ఇన్స్టెన్స్ కూడా స్టార్ట్ అయిపోద్ది. ఈఆర్ఎస్ ఇన్స్టెన్స్ మాత్రం ఉంటే ముందు ఈఆర్ఎస్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అవుద్ది, దాని తర్వాత ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అవుద్ది. ఈఆర్ఎస్ ఇన్స్టెన్స్ కానీ లేకపోతే ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అవుద్ది. ఓకే, అర్థమైందా? క్లియర్ గా స్టార్ట్ అండ్ స్టాప్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అండి. సో ఇది ఒక వే స్టార్ట్ చేయడానికి. సో ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ యూస్ చేసుకుని మీరు ఎస్ఏపి సిస్టమ్ వైడ్ గా స్టార్ట్ చేయొచ్చు, ఇన్స్టాన్స్ వైడ్ గా స్టార్ట్ చేయొచ్చు. అలాగే సిస్టమ్ వైడ్ గా స్టాప్ చేయొచ్చు, ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టాప్ చేయొచ్చు. ఇంకో వే ఉంది. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేసుకుని మనం ఎస్ఏపి సిస్టమ్ ని స్టార్ట్ అండ్ స్టాప్ చేయొచ్చు. అది సిస్టమ్ వైడే, ఇన్స్టాన్సెస్ వైడ్ గా కుదరదు. సిస్టమ్ వైడ్ గానే ఎస్ఏపి సిస్టమ్ ని స్టార్ట్ అండ్ స్టాప్ చేయగలము మనం. సో అది అలాగానే చూద్దాం. విండోస్ క్లిక్ చేసి డౌన్ యారో క్లిక్ చేసి బార్న్ రైట్ సైడ్ మూవ్ చేసి కమాండ్ ప్రాంప్ట్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. కమాండ్ వచ్చి ఎస్ఏపి కంట్రోల్ స్పేస్ -యూజర్ స్పేస్ ఇక్కడ ఎస్ఐడిఏడిఎం వచ్చి మన ఎస్ఐడి ఏంటి, డిఈవి ఏడిఎం స్పేస్ ఇచ్చి మాస్టర్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇన్స్టాలేషన్ టైంలో ఏ పాస్వర్డ్ ఇచ్చాం, basis.123 స్పేస్ ఇచ్చి -nr అని ఇవ్వాలి. స్పేస్ ఇచ్చి ఇక్కడ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, యూజర్స్ లాగిన్ అయ్యేది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఆర్ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అవుతారు. ఓకే, ఇన్స్టాన్సెస్ లోకి మనం లాగిన్ అయ్యేది అంతే, సిస్టమ్ లోకి మనం లాగిన్ అయ్యేది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఆర్ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. మన దాంట్లో ఎడిషనల్ లేదు, ఇప్పుడు మనం ప్రైమరీలోకే లాగిన్ అవ్వాలి. సో అక్కడ ఇన్స్టాన్స్ నంబరు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ వచ్చి 11 స్పేస్ ఇచ్చి -ఫంక్షన్ స్పేస్ ఇచ్చి స్టార్ట్ సిస్టమ్ లో 2 ఎస్లు క్యాప్స్ లెటర్ లోనే ఉండాలి. స్టార్ట్ సిస్టమ్ లో 2 ఎస్లు క్యాప్స్ లెటర్ లోనే ఉండాలి. స్పేస్ ఇచ్చి ఆల్ అని క్యాప్స్ లెటర్లు ఇవ్వాలి. ఇది కమాండ్. ఈ కమాండ్ యూస్ చేసుకుని మీ ఎస్ఏపి సిస్టమ్ ని సిస్టమ్ వైడ్ గా స్టార్ట్ చేయొచ్చు. కమాండ్ ఏంటంటే ఎస్ఏపి కంట్రోల్ స్పేస్ -యూజర్ స్పేస్ మీ ఎస్ఐడి ఏడిఎం, నా ఎస్ఐడి వచ్చి డిఈవి ఏడిఎం స్పేస్ ఇక్కడ మాస్టర్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇన్స్టాలేషన్ టైంలో మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ స్పేస్ ఇచ్చి -nr ఇచ్చి స్పేస్ ఇచ్చి మీ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఇచ్చి స్పేస్ ఇచ్చి -ఫంక్షన్ అని ఇచ్చి స్పేస్ ఇచ్చి స్టార్ట్ సిస్టమ్ అని ఇచ్చి స్పేస్ ఇచ్చి ఆల్ అని ఇవ్వాలి క్యాప్స్ లెటర్ లో. స్టార్ట్ సిస్టమ్ లో 2 ఎస్ క్యాప్స్ లెటర్లు ఉండాలి, ఆల్ క్యాప్స్ ఉండాలి. ఎంటర్. స్టార్ట్ సిస్టమ్. ఓకే, చూడండి ఇలా సెలెక్ట్ చేసుకుని ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదు, రిఫ్రెష్. చూడండి ఆల్రెడీ ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అయిపోయింది, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ స్టార్టింగ్ అవుతూ ఉంది. చూడండి మనం డైరెక్ట్ గా మేనేజ్మెంట్ కన్సోల్ యూస్ చేసుకుని స్టార్ట్ చేయలేదు. సో ఈ కమాండ్ వల్లే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిపోయింది చూడండి.
ఈ విధంగా మనము స్టార్ట్ చేయొచ్చు SAP సిస్టమ్ని కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేసి. సో ఇప్పుడు స్టాప్ చేయాలంటే SAP కంట్రోల్ స్పేస్ మైనస్ యూజర్ స్పేస్ SIDADM DEVADM స్పేస్ మాస్టర్ పాస్వర్డ్ basis.123 స్పేస్ -nr స్పేస్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ నంబర్ 11 స్పేస్ మైనస్ ఫంక్షన్ స్పేస్ స్టార్ట్ సిస్టమ్ బదులు స్టాప్ సిస్టమ్ 2 S క్యాప్స్ ఉండాలి. స్టాప్ సిస్టమ్ 2 S క్యాప్స్ ఉండాలి. స్పేస్ ఇచ్చి ఆల్. స్టార్ట్ సిస్టమ్ లో స్టాప్ సిస్టమ్ ఉండాలి. 2 S క్యాప్స్ లెటర్ ఉండాలి. ఆల్ క్యాప్స్ ఉండాలి. SAP కంట్రోల్ స్పేస్ మైనస్ యూజర్ స్పేస్ SIDADM స్పేస్ basis.123 మాస్టర్ పాస్వర్డ్ స్పేస్ -nr స్పేస్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ నంబర్ 11 స్పేస్ మైనస్ ఫంక్షన్ స్పేస్ స్టాప్ సిస్టమ్ స్పేస్ ఆల్. ఎంటర్. ఇప్పుడు చూడండి స్టాప్ అవుద్ది. ప్రైమరీ స్టాప్ అవుతూ ఉంది. స్టాప్ అయిపోయింది. సో ఇది స్టార్ట్ అండ్ స్టాప్ యూనిట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదండి, క్లియర్ అండి. ఓకే, ఇప్పుడు మనం లాగిన్ అవ్వాలంటే మనకి లాగిన్ అవడానికి ఇక్కడ మనం SAP GUI అని యూస్ చేస్తాం. SAP GUI 3 టైప్స్ ఉంటాయి. SAP GUI ఫర్ విండోస్, SAP GUI ఫర్ జావా, SAP GUI ఫర్ HTML. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో లాగిన్ అవడానికి SAP GUI ఫర్ విండోస్ యూస్ చేస్తాం. SAP GUI ఫర్ జావా వచ్చి లైనక్స్, మ్యాక్ ఓఎస్ కి యూస్ చేస్తాము. SAP GUI ఫర్ HTML అంటే బ్రౌజర్ నుంచి లాగిన్ అవడానికి. సో ఇప్పుడు ముందు మనం SAP GUI ఫర్ విండోస్ ని సర్వీస్ మార్కెట్ ప్లేస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. support.sap.com సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్ క్లిక్ చేయాలి. కంటిన్యూ, లాగిన్. సో బై కేటగిరీ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. SAP ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్ క్లిక్ చేయాలి. SAP GUI ఫర్ విండోస్ క్లిక్ చేయాలి. SAP GUI ఫర్ విండోస్ 1.70 క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ క్లిక్ చేయాలి. ఇది ఫైల్. ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. మన దగ్గర ఆల్రెడీ ఆ ఫైల్ ఉంది. ఆ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకున్నాక అది మనకి జిప్ ఫైల్ వచ్చింటది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో సింగిల్ జిప్ ఫైల్ ఈ ఫోల్డర్ లోనే నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ హియర్ క్లిక్ చేయాలి. మనకి ఎక్స్ట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఎక్స్ట్రాక్ట్ అయింది. డౌన్లోడ్ చేసుకున్నాం, ఎక్స్ట్రాక్ట్ చేసాం. నెక్స్ట్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ ఎలా చేయాలంటే దీన్ని డబుల్ క్లిక్ చేయాలి. +1 ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి. VI ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి. విండోస్ ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి. Win32 ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి. సో సెటప్ ఆల్ చేయొచ్చు,
లేదా ఎస్ఏపి GUI సెటప్. నాకు ఎస్ఏపి GUI సెటప్ ఒక్కటే చాలు. దీన్ని డబుల్ క్లిక్ చేయాలి, ఎస్ క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ కూడా సెలెక్ట్ ఆల్ అని చేసుకోవచ్చు. మనకి ఇది ఒక్కటే చాలు, ఎస్ఏపి GUI ఫర్ విండోస్ 7.70 ఇది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఈ పాత్రలో ఇన్స్టాల్ అవుద్ది, చేంజెస్ ఏం చేయవలేదు, అలాగే వదిలేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలింగ్ అవుతుంది. మనకి డెస్క్టాప్ మీద ఎస్ఏపి లాగన్ అని షార్ట్ కట్ ఐకాన్ వస్తుంది. చూడండి, ఎస్ఏపి లాగన్ అని డెస్క్టాప్ మీద వచ్చింది. క్లోజ్ క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మనము ఎస్ఏపి GUI సాఫ్ట్వేర్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసాం, దీన్ని యూస్ చేసుకుని కనెక్ట్ అవ్వాలి. యాక్చువల్గా మీకు కంపెనీ వాళ్ళు ఇచ్చే పర్సనల్ సిస్టమ్ ఉంటుంది కదా, దాంట్లో ఎస్ఏపి లాగన్ ఒకటే ఉంటుంది. ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన దాంట్లో మీ సిస్టమ్, మీకు ఇచ్చే సిస్టంలో ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉండదు. మీకు ఎస్ఏపి లాగన్ ఒకటే ఉంటుంది. ఈ ఎస్ఏపి లాగన్ యూస్ చేసుకుని ఎక్కడైతే ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారో దానికి కనెక్ట్ అవుతారు. కానీ పర్సనల్ ట్రైనింగ్ లో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు అన్ని ఒకే దాంట్లో మీరు యూస్ చేసుకుంటారు. కంపెనీలో అలా కాదు, ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసింది ఒక దగ్గర ఉంటుంది. అందరికి ఇచ్చిన పర్సనల్ ల్యాప్టాప్ లో ఎస్ఏపి లాగన్ ఉంటుంది. ఎస్ఏపి లాగన్ యూస్ చేసుకుని అందరూ ఆ కంపెనీ సిస్టమ్ కి కనెక్ట్ అవుతారు. సో ఇప్పుడు ఎస్ఏపి లాగన్ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఇక్కడ ఎంట్రీ క్రియేట్ చేయాలి. ఎంట్రీ క్రియేట్ చేసుకుంటేనే మనం కనెక్ట్ అవ్వగలం. ఎంట్రీ అంతే, ఇక్కడ ఎంట్రీ క్రియేట్ చేయాలంటే నేము, సిస్టమ్ డిస్క్రిప్షన్, ఎస్ఐడి అవన్నీ ఇవ్వాలి. ఎంట్రీ ఎలా క్రియేట్ చేయాలంటే ఇది క్రియేట్ బటన్, పేపర్ సింబల్ లాగా ఉండేది, దీన్ని క్లిక్ చేసి కనెక్షన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ కనెక్షన్ 2 టైప్స్ ఉంటాయి, గ్రూప్ ఆర్ సర్వర్ సెలక్షన్ అని, కస్టమ్ గ్రూప్, కస్టమ్ అప్లికేషన్ సర్వర్ అని. కస్టమ్ అంటే ఇండివిజువల్, ఎవరికోళ్ళకి ఎంట్రీ క్రియేట్ చేసుకుంటున్నట్టు. గ్రూప్ ఆర్ సర్వర్ సెలక్షన్ అంటే 10 మంది కలిపి ఒక ఎంట్రీ, 50 మంది కలిపి ఒక ఎంట్రీ, అలా క్రియేట్ చేసుకునేది గ్రూప్ ఆర్ సర్వర్ సెలక్షన్. కస్టమ్ అప్లికేషన్ సర్వర్ అంటే ఇండివిజువల్ ఎంట్రీ, ఎవరికి వాళ్ళకి ఎంట్రీ. సో ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే టైటిల్ ఇవ్వాలి, ఏ నేమ్ తో మీరు ఎంట్రీ క్రియేట్ చేసుకుంటున్నారు, మీకు ఇష్టమైన నేమ్ ఇవ్వాలి. ఎస్ఐడి, మీరు ఏ సిస్టమ్కి అయితే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు ఆ సిస్టమ్ ఎస్ఐడి అక్కడ ఎంటర్ చేయాలి. సో నేను ఇప్పుడు ఈ సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఈ సిస్టమ్ ఎస్ఐడి డిఈవి. ఇన్స్టాన్స్ నంబర్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంది. మనం ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి, ఎందుకంటే మనం కనెక్ట్ అయ్యేది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి. సో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ 11. మీరు కంపెనీలో సిస్టంలో ఏ సిస్టమ్ కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఆ సిస్టమ్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ అక్కడ ఇవ్వాలి. ఎస్ఏపి రూటర్ స్ట్రింగ్ ఇవ్వలేదు, ఇక్కడ అప్లికేషన్ సర్వర్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇక్కడ అప్లికేషన్ సర్వర్ అంటే ఐపీ అడ్రస్ ఆర్ కంప్యూటర్ నేమ్. అంటే మీరు ఏ సిస్టమ్ కి అయితే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఆ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ ఆర్ కంప్యూటర్ నేమ్ ఇవ్వాలి. సో కంప్యూటర్ నేమ్ వచ్చి డివిఎస్ఆర్వి ఇచ్చాక ఫినిష్ క్లిక్ చేయాలి. సో ఎంట్రీ క్రియేట్ చేసాం. ఇక్కడ డైరెక్ట్ గా డబుల్ క్లిక్ ఇవ్వచ్చు, లేదా ఎంట్రీ సెలెక్ట్ చేసుకుని లాగిన్ అన్న క్లిక్ చేయవచ్చు. సో చూడండి, ఎర్రర్ ఏంటి, సిస్టమ్ స్టాప్ లో ఉంది, అందుకే నేను కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్తుంది. సో అందుకే నేను చెప్పింది ముందు, మనం కనెక్ట్ అవ్వాలంటే సిస్టమ్ స్టార్ట్ లో ఉండాలి అని. సిస్టమ్ స్టార్ట్ లో లేకపోతే మనం కనెక్ట్ అవ్వలేం.
స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఎంట్రీ ఓకే కనెక్ట్ అయింది చూడండి ఇక్కడ ఓపెన్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఓకే కనెక్ట్ అయింది ఓకేనా క్లియరా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎస్ఏపి ఎలా డౌన్లోడ్ చేసుకుని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఎలా ఇన్స్టాల్ చేసి ఎంట్రీ ఎలా క్రియేట్ చేసుకుని సర్వర్ కి కనెక్ట్ అవ్వాలనేది క్లియరా నెక్స్ట్ టాపిక్ వచ్చి ప్యాచ్ అప్లై చేయాలి ప్యాచెస్ ఇష్యూస్ ఎర్రర్స్ వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ ఇష్యూ ఎర్రర్ వచ్చినప్పుడు ప్యాచ్ అనేది అప్లై చేయాలి దీనికి పర్టికులర్గా చాలా ఇష్యూస్ వచ్చినప్పుడు అప్లై చేస్తాము పర్టికులర్ ఇష్యూ అని చెప్పలేము కానీ ప్యాచ్ ఎలా అప్లై చేయాలనేది తెలుసుకుంటే చాలు ఎస్ఏపి ఫర్ విండోస్ కి ప్యాచ్ అప్లై చేయాలి సపోజ్ ఇప్పుడు ప్యాచ్ లెవెల్ ఎంత ఉందో ఎలా చెక్ చేసుకోవాలంటే క్లిక్ చేసి అబౌట్ ఎస్ఏపి లాగాన్ క్లిక్ చేయాలి ప్యాచ్ లెవెల్ ఎంత ఉంది 0 ఉంది ఎస్ఏపి లాగాన్ ఫర్ విండోస్ కి ఎస్ఏపి ఫర్ విండోస్ అదే ఎస్ఏపి లాగాన్ అని కూడా పిలుస్తాం ఓకే దానికి ప్యాచ్ లెవెల్ 0 ఉంది ప్యాచ్ లెవెల్ మనం అప్గ్రేడ్ చేయాలి 0 నుంచి ప్యాచ్ లెవెల్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి ప్యాచ్ లెవెల్ డౌన్లోడ్ చేసుకోవాలి అప్గ్రేడ్ చేయాలంటే సర్వీస్ మార్కెట్ ప్లేస్ నుంచి ప్యాచ్ ఇక్కడ ఉంటుంది సపోర్ట్ ప్యాకేజెస్ అండ్ ప్యాచెస్ ట్యాబ్ లో బై కేటగిరీ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్ క్లిక్ చేయాలి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయాలి మనకి ప్యాచ్ ఎస్ఏపి ఫర్ విండోస్ క్లిక్ చేయాలి మనం ఈ వర్షన్ క్లిక్ చేయాలి ఇది ప్యాచ్ ఫైల్ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఇది ఫైల్ ఇప్పుడు ప్యాచ్ ఫైల్ ని ఇన్స్టాల్ చేయాలి డబల్ క్లిక్ చేయాలి ఎస్ క్లిక్ చేయాలి నెక్స్ట్ క్లిక్ చేయాలి ఇన్స్టాల్ అవుతుంది ప్యాచ్ ఫైల్
ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది ప్యాచ్ ఫైల్. క్లోజ్ క్లిక్ చేయాలి. ఇప్పుడు చెక్ చేస్తాం ప్యాచ్ అప్లై అయిందా లేదా. ఎస్ఏపిలో కానీ డబుల్ క్లిక్ చేసి అబౌట్ ఎస్ఏపి లాగర్ చూడండి, ప్యాచ్ లెవెల్ 0 నుంచి 4కి అప్గ్రేడ్ అయింది. ఈ విధంగా మనం ప్యాచ్ అనేది అప్లై చేసుకోవచ్చు ఎస్ఏపి GUI ఫర్ విండోస్ కి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ ఫైల్ ప్యాచ్ చాలా ఇష్యూస్ వల్ల అప్లై చేయాల్సింది వస్తుంది. పర్టికులర్ ఇష్యూ అని చెప్పలేము, కానీ మీకు ప్యాచ్ ఎలా అప్లై చేయాలని తెలుసుకుంటే చాలు. ఓకేనా సార్ అది వినయ్ గారు అది ప్రొవైడ్ చేయగలుగుతారా అండి మీకు మీరు ఆ సాఫ్ట్వేర్ ఒకసారి మాకు? ఆ రెండు నేను ప్రొవైడ్ చేస్తాను. ప్యాచ్ ఫైల్ ఎస్ఏపి GUI ఫర్ విండోస్ రెండు ప్రొవైడ్ చేస్తాను. ఓకే అండి. సార్ మేము కూడా వర్క్ చేస్తే ఒక ఐడియా వస్తుందని అందుకే అడిగాను. ఓకే, అవి ప్రొవైడ్ చేయాలండి, అవి కంపల్సరీ ఉండాలి. మీకు లాగిన్ అవ్వాలి కదా సాఫ్ట్వేర్ లోకి. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎస్ఏపి GUI ఫర్ జావా. ఎస్ఏపి GUI ఫర్ విండోస్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో యూస్ చేస్తారు. ఎస్ఏపి GUI ఫర్ జావా అనేది మ్యాక్ ఓఎస్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాటికి యూస్ చేస్తారు. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? సో ఇక్కడే ఉంది ఆ ఫైల్ కూడా, ఎస్ఏపి GUI ఫర్ జావా. ఎస్ఏపి GUI ఫర్ జావా 7.70 విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఇది ఫైల్. సో ఇదే ఫైల్. సో ఎస్ఏపి GUI ఫర్ జావా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలి? డబల్ క్లిక్ చేయాలి, ఎస్ క్లిక్ చేయాలి, ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలింగ్ అవుతుంది. ఎక్స్పెండ్ చేయాలి, నెక్స్ట్ క్లిక్ చేయాలి, నెక్స్ట్ ఇన్స్టాల్. సేమ్ ఇది కూడా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మీకు డెస్క్టాప్ మీద షార్ట్ కట్ ఐకాన్ ఉంటుంది. ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్. క్లోజ్, ఫినిష్. సో దీన్ని డబుల్ క్లిక్ చేయాలి, ఎంట్రీ క్రియేట్ చేయాలి లాగిన్ అవ్వడానికి. ఈ పేపర్ లాగా ఉండేది క్రియేట్ ఆర్ న్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ అడ్వాన్స్డ్ ట్యాబ్ క్లిక్ చేయాలి. ఇక్కడ డిస్క్రిప్షన్ లో టైటిల్ ఇవ్వాలి, మీకు ఇష్టమైన టైటిల్ ఏదన్నా మీ ఇష్టం. టైటిల్ ఇచ్చాక ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయాలంటే ఇక్కడ మనం ఈ ఎక్స్పోర్ట్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ /h/ అని ఇచ్చి కంప్యూటర్ నేమ్ ఇవ్వాలి. కంప్యూటర్ నేమ్ ఏంటి? DEVSRV. మళ్ళీ / ఇచ్చి ఎస్ అని ఇచ్చి / ఇచ్చి డిస్పాచర్ పోర్ట్ నంబర్ ఇవ్వాలి. ఆల్రెడీ మీకు చెప్పాను డిస్పాచర్ పోర్ట్ నంబర్ గుర్తు పెట్టుకోండి అని. డిస్పాచర్ పోర్ట్ నంబర్ 32 $. ఆ ప్లేస్ లో మీ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ 11. అప్పుడు డిస్పాచర్ పోర్ట్ నంబర్ ఎంత అంటే 3211. సో ఇప్పుడు సేవ్ క్లిక్ చేయాలి, ఎంట్రీ డబుల్ క్లిక్ చేయాలి.
ఓకే క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మనం కనెక్ట్ అవ్వచ్చు. SAP GUI ఫర్ జావాస్ యూస్ చేసుకుని ఎంట్రీ క్రియేట్ చేసుకుని ఈ విధంగా మనం కనెక్ట్ అవ్వాలి. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉన్నా? సార్ ఇది జావా ఇందాక చెప్పింది ఏంటి సార్ అది? జావా ఇప్పుడు చెప్పింది జావా మీద పెట్టారు కదా, ఇందాక చెప్పింది అడాప్ మీద. అబాప్ మీద ఇప్పుడు చెప్పింది జావా మీద పెట్టారు కదా అంటున్నాను. SAP ఇది జావా, GUI ఇది జావా అంటే జావా సాఫ్ట్వేర్ కాదు అది. SAP GUI ఫర్ జావా అనేది ఒక లాగిన్ సాఫ్ట్వేర్. అది విండోస్ కాకుండా మ్యాక్ ఓఎస్, ఓకే. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లోకి కనెక్ట్ అవ్వడానికి SAP GUI ఫర్ జావా. పేరులో జావా ఉందని చెప్పి జావా సిస్టమ్ కోసం కాదు, అది జావా సాఫ్ట్వేర్ ఓకే కాదు. ఓకే దాని పేరే SAP GUI ఫర్ జావా. ఈ SAP GUI ఫర్ జావా అనేది ఎందుకంటే మీరు సర్వర్ కి కనెక్ట్ అవ్వడానికి. అది మ్యాక్ ఓఎస్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇవి యూజ్ చేస్తున్నప్పుడు సర్వర్ కి కనెక్ట్ అవ్వడానికి SAP GUI ఫర్ జావా అనేది యూజ్ చేస్తాం. మాక్సిమం మీరు యూజ్ చేసేది ఇదే, SAP GUI ఫర్ విండోస్, ఇంకేం యూజ్ చేయరు. కానీ అది కూడా చెప్పాలి కాబట్టి చెప్పాను అంతే. ఓకేనా? ఈరోజు క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? స్టార్ట్ అండ్ స్టాప్ SAP GUI. ఇంకోటి SAP GUI ఫర్ HTML అనేది అది పోస్ట్ ఇన్స్టాలేషన్ తర్వాత చెప్పాలి, ముందు చేయటం కుదరదు. అది పోస్ట్ ఇన్స్టాలేషన్ లో సెట్టింగ్స్ అన్ని చేస్తేనే అది SAP GUI ఫర్ HTML చేయగలం. వినయ్ గారు, ఒక చిన్న డౌట్ అండి. ప్యాచెస్ అనేది రియల్ టైమ్ లో ఎలా యూజ్ అవుతుంది, దానికి ఆ ఇవి ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చెప్తారా? ఇప్పుడు మీరు విండోస్ 10, విండోస్ 7 ఓఎస్లు వాడినారా? మీరు విండోస్ 7 ఓఎస్ వాడినప్పుడు విండోస్ 7 ప్యాచ్ ఫైల్ అని ఉంటుంది. ప్యాచ్ ఫైల్ ఎందుకనేది ఇస్తారు? ఆ విండోస్ 7 ఓఎస్ మీరు వాడుతున్నప్పుడు ఏదైనా ఓఎస్ లో ఏదైనా ఇష్యూస్ అవన్నీ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు విండోస్ 10 రిలీజ్ చేశారు. విండోస్ 10 రిలీజ్ చేసాక అందరు వాడుతుంటే ఈ ఇష్యూ వస్తుంది, ఈ ఇష్యూ వస్తుంది అని చెప్తుంటారు. ఆ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేయడానికి ఒక ప్యాచ్ ఫైల్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ ప్యాచ్ అప్లై చేయగానే ఆ ఇష్యూస్ అన్ని పోతాయి. దానికోసమే ప్యాచ్ ఫైల్స్ అనేది. మీ సాఫ్ట్వేర్ లో ఏదైనా ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్స్ అన్ని పోవడానికి ప్యాచ్ ఫైల్ అనేది అప్లై చేస్తాం. అన్ని ఎర్రర్స్ ఒకే ప్యాచ్ ఫైల్ కాదు. ఆ ఎర్రర్ ఏంటో చూసి ఆ ఎర్రర్ కావాల్సిన ప్యాచ్ ఫైల్ ఏంటో చూసి అప్లై చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ వినయ్ గారు. సాఫ్ట్వేర్ మీకు కంపెనీలో ఫంక్షనల్ యూజర్స్ లాగిన్ అయి వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ఎర్రర్స్. ఎర్రర్స్ ఎలా వస్తాయో నేను మీకు వాట్సాప్ లో పెడతాను, ఒక స్క్రీన్ షాట్ చూసుకోండి గ్రూప్ లో. సో ఇష్యూస్ వస్తుంటాయి. ఆ ఇష్యూని సాల్వ్ చేయాలంటే ప్యాచెస్ అనేది ఏదో ఒక సెట్టింగ్ ఉంటుంది. ఆ సెట్టింగ్స్ అన్ని చేస్తుంటేనే ఆ ఇష్యూ అనేది మనకి సాల్వ్ అవుద్ది. అది సాఫ్ట్వేర్ ఇష్యూ అంటాం. సాఫ్ట్వేర్ ఇష్యూ అనేది ఖచ్చితంగా ఎర్రర్. ఆ ఎర్రర్ ఏంటో చూసి ప్యాచ్ ఫైల్ అప్లై చేయాలా, ఏం అప్లై చేయాలో చూసుకుని చేయాలి. ఆ ఇష్యూస్ అనేది లోపల కంపెనీ వాళ్ళు చేస్తున్నప్పుడు, ఫంక్షనల్ లాగిన్ అయి వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఇష్యూ వస్తాయి. సాఫ్ట్వేర్ అనేది మీరు ఇన్స్టాల్ చేస్తారు కంపెనీలో. మీరు ఇన్స్టాల్ చేసి ఇవన్నీ స్టార్ట్ చేసి SAP GUI లాగిన్ చేసుకుని మీరు పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ అన్ని చేసి అంతా రెడీ చేశాక యూజర్స్, ఆ ఫంక్షనల్ వాళ్ళందరికీ యూజర్స్ క్రియేట్ చేసేస్తే వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళు వర్క్ చేసుకుని ఉంటారు. వాళ్ళకి ఇష్యూస్ వచ్చినప్పుడు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, వాళ్ళు యూజర్ లాక్ అయింది, పాస్వర్డ్ మర్చిపోయారు, ఇవన్నీ చేస్తూ వాళ్ళకి తగ్గట్టు ఆ సాఫ్ట్వేర్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు వర్క్ చేసుకునేలా వాళ్ళు చేయటమే మన పని. మీకు పెట్టినాను చూడు ఇప్పుడు గ్రూప్ లో, ఇష్యూ ఎలా వస్తుంది అనేది. అలాగ వస్తుంది, అది సాఫ్ట్వేర్ ఇష్యూ. అలా వచ్చినప్పుడు ప్యాచ్ ఏదో ఒకటి ఉంటుంది, ఏంటి అనేది చూసుకోవాలి. ప్యాచ్ అప్లైయా ఏంటి అనేది. కొన్నిసార్లు ఆ ఎర్రర్ సాల్వ్ అవ్వడానికి SAP GUI ఫర్ విండోస్ కి ప్యాచ్ అప్లై చేయాలని ఉంటే ప్యాచ్ అప్లై చేయాలి. అండ్ SAP GUI ఫర్ విండోస్ కి ప్యాచ్ అప్లై చేయడానికి ఒక ఇష్యూ అనే చెప్పలేం. అలాంటి కొన్ని ఇష్యూస్ అన్ని కలిపి SAP GUI ఫర్ విండోస్ ప్యాచ్ ఉంటుంది. అదే మనం SAP GUI ఫర్ విండోస్ కి ప్యాచ్ అప్లై చేసేసింటే అలాంటి కొన్ని ఇష్యూస్ రావు, లాగ్ ఇష్యూస్.
సో అందుకే మేము పర్టికులర్ ఎందుకు ఆ ఇష్యూకి అప్లై చేయాలని చెప్పలేం. ఎస్ఏపి ఫర్ విండోస్ ఒక ఎర్రర్ అని కాదు కదా, కొన్ని ఎర్రర్స్ ఉంటాయి. అవన్నీ సాల్వ్ చేయడానికి ప్యాచ్ అప్లై చేయాలి. మీకు ఏంటి, ఎందుకు అప్లై చేస్తున్నామని కాకుండా ప్యాచ్ అప్లై ఎలా చేయాలని తెలుసుకోండి అలాగా. ఎందుకంటే పర్టికులర్ ఎర్రర్ వస్తేనే మనకు తెలుస్తుంది ఏ ఎర్రర్ వల్ల ఈ ప్యాచ్ అప్లై చేసామని. ఒక ఎర్రర్ వల్ల ఆ ప్యాచ్ అప్లై చేయట్లేదు, చాలా ఎర్రర్స్ వల్ల ఆ ప్యాచ్ అనేది అప్లై చేయాల్సింది వస్తుంది మనం. అందువల్ల మనం పర్టికులర్ దీనివల్ల ఈ కారణం వల్లే ప్యాచ్ అప్లై చేస్తున్నాం ఎస్ఏపి ఫర్ విండోస్ కానీ మనం చెప్పలేం. అందువల్ల మీకు ఏంటంటే ప్యాచ్ ఎలా అప్లై చేయాలని తెలిసింటే చాలు అంతే. ఇప్పుడు కంపెనీలో ఇష్యూ వచ్చింది, ఇష్యూ ఎందుకు వచ్చిందని చూస్తారు, ఎస్ఏపి ఫర్ విండోస్ కి ప్యాచ్ అప్లై చేయాలి, అప్లై చేస్తే ఎర్రర్ సాల్వ్ అవుతున్నప్పుడు మీకు ఎస్ఏపి ఫర్ విండోస్ కి ఎలా ప్యాచ్ అప్లై చేయాలని తెలిసింటే అప్లై చేసేస్తారు, ఆ ఎర్రర్ సాల్వ్ అయిపోద్ది. అది ఓకేనా? ఓకే అండి థ్యాంక్ యూ అండి వినయ్ గారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఈరోజు క్లాస్ లో? స్టార్ట్ అండ్ స్టాప్ ఎస్ఏపి ఫర్ విండోస్, ఎస్ఏపి ఫర్ జావా. యాక్చువల్ గా ఎస్ఏపి ఫర్ జావా 7.50 ఉండింది వర్షన్, అది రిమూవ్ చేసేసాడు. రిమూవ్ చేసేసి మనకి ఇప్పుడు ఎస్ఏపి ఫర్ విండోస్ లో 7.70 రిలీజ్ చేసి దాని ప్యాచ్ లెవెల్ రిలీజ్ చేశాడు. ఎస్ఏపి ఫర్ జావాలో ఏం చేశాడంటే 7.50 మొన్నటి దాకా ఉన్న వర్షన్, అది ఉందో లేదు చూపిస్తాను. 7.50 ఇదిగోండి ఉంది చూడండి 7.50. ప్రెజెంటేషన్ 942_3. ఇది ఎస్ఏపి ఫర్ విండోస్. ఇక్కడ ఏమి ఇచ్చినాడు 942_3. ఇదేం ఫైల్, ప్యాచ్ ఫైల్. ఓకే ఇదే ఫైల్. సో ఇది ఫైల్ ఎస్ఏపి ఫర్ జావా 7.50 వర్షన్. సో 7.50 వర్షన్ కి ప్యాచ్ అని రిలీజ్ చేసి ప్యాచ్ ఏం చేశాడంటే 7.70కి రిలీజ్ చేశాడు. సో అప్పుడు 7.50 కన్నా 7.70 లేటెస్ట్ కాబట్టి డైరెక్ట్ గా ప్యాచ్ ఇన్స్టాల్ చేసేసి మనం డైరెక్ట్ గా 7.70 ఇన్స్టాల్ చేసేసాము. సో ఇదేంటంటే ప్యాచ్ ఎలా రిలీజ్ చేశాడంటే 7.50 ఒక వర్షన్ గా, 7.70 ప్యాచ్ ఫైల్ గా ఒక వర్షన్ గా మనకి ఇన్స్టాల్ అవుద్ది. సో మనకి అప్పుడు 7.70 ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇది అవసరం లేదు కదా, ఇక డైరెక్ట్ గా రిలీజ్ చేయకుండా ప్యాచ్ అని అక్కడ రిలీజ్ చేసేసాడు 7.70. సో ఇది జావాకి సంబంధించిన ఫైల్ 7.50 వర్షన్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఈరోజు క్లాస్లో? రేపు పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ చెప్తాను. రేపు అన్ని కంప్లీట్ అవ్వు, ఎన్ని కంప్లీట్ అయితే అన్ని వర్క్ చెప్పి స్టాప్ చేస్తాను. మీకు ఎల్లుండి నుంచి సండే వరకు హాలిడేస్ ఉంటాయి. నెక్స్ట్ క్లాస్ మండే మీకు. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఆల్రెడీ అందరికంతే, మీకే కాదు ఎవరికి తీసుకోవట్లేదు, ఎందుకంటే ఎల్లుండి దివాలి, దాని పక్కన రోజు మా బ్రదర్ వాళ్ళ డాటర్ బర్త్డే. సో ఇంకా సాటర్డే ఒకటి మధ్యలో క్లాస్ ఎందుకని చెప్పి సాటర్డే కూడా హాలిడే ఇచ్చి 4 days వరుసగా హాలిడేస్ ఇస్తున్నాను మీకు. ఓకే అండి, ఓకే. మీకు నేను ఈ రోజు నైట్ లోపలన్నా లేదా రేపు మార్నింగ్ అన్నా ఆ ఎస్ఏపి ఫర్ విండోస్ జావా ఆ ప్యాచ్ ఫైల్ మీకు పెడతాను, మీరు చేసుకుని ప్రాక్టీస్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు వాట్సాప్ మెసేజ్ పెడతామండి గ్రూప్ లో. వాట్సాప్ ఏం లేదు, చేసుకోండి. మీకు డౌట్స్ ఉన్నప్పుడు క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు ఈ డౌట్స్ ఉన్నాయని ఒక 10 నిమిషాలు అడిగి సాల్వ్ చేసుకుని కంటిన్యూ చేసుకోండి. మీకు ఎక్స్పెరిమెంట్స్ అనేది డౌట్స్ ఉన్నప్పుడు మీరు వీడియో చూసుకుంటూ క్లియర్ చేసుకుంటూ మీరు ఓన్గా 1 by 1 క్లియర్ చేసుకుంటేనే మీకు ఆ టాపిక్ అర్థమవుద్ది. ఒకవేళ వీడియో చూసినా మీకు అక్కడ స్ట్రక్ అయినా అప్పుడు పెట్టండి. ఓకే, ఫస్ట్ లో వచ్చి ఓకే అండి, కొంచెం డౌట్స్ ఏమి రావట్లేదు.